విడుదల రజనీ గారు లాంటి వ్యక్తులు కూడా మాట్లాడడం ఎలాగుందంటే సార్, వీళ్ళకి భయం లేదు, చట్టాలంటే భయం లేదు, అలాగే వ్యవస్థ అంటే భయం లేదు. వీళ్ళు చేసినంత సేపు దోపిడీ, ఆలస్యం అమృతం విషయం అన్నది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ ప్రతి చోట కూడా ఆచితూచి అడుగులేయడం. అంటే వైసీపీ గవర్నమెంట్, గత వైసీపీ గవర్నమెంట్ లాగా నైట్ నైట్ వే హడావుట్ చేసేసేసి తీసుకెళ్లి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి కాదు. అంటే ఈ రోజు వీళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నారు సార్, కక్ష కట్టారు మా పైన, మా వేడి కేసులు పెట్టారు, కేసులు పెట్టి ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు అంతే కదా అన్నట్టు వీళ్ళు ఒక నిర్లక్ష్య ధోరణి. ఆడవాళ్ళు కూడా, విడుదల రజనీ గారు లాంటి వ్యక్తులు కూడా మాట్లాడడం ఎలాగుందంటే సార్, వీళ్ళకి భయం లేదు, చట్టాలంటే భయం లేదు, అలాగే వ్యవస్థ అంటే భయం లేదు. వీళ్ళు చేసినంత సేపు దోపిడీ, ఆంధ్రప్రదేశ్ ఎంత దోపిడీ చేయాలో అంత. కృష్ణవేణి గారు వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయట్లేదు. వాళ్ళు బాగా భయపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన దొంగతనాలు వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసిన దోపిడీలు వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసిన హత్యలు వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసిన భూ కబ్జాలు వాళ్ళకి తెలుసు. కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి కదా పేర్ని నాని వెళ్ళి ఇందులో బియ్యం మాయమయ్యాయి, డబ్బులు కడతానని చెప్పారు ముందే. మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు సార్. అదైతే మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది సార్. ఈ విడుదల రజనీ గారే ఎలా దోపిడీ చేశారు అంటే, ఆల్రెడీ రమ్య గారు కూడా చెప్పారు, డీపట్టా భూములు సార్, జనానికి సెంకేసి భూములు